హలో గైస్, వెల్కమ్ టు అమ్ము హోమ్ వ్లాగ్స్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో మినప పునుగులు చేసుకుందాం. లెట్స్ ద స్టార్ట్ వీడియో. నేను ఫస్ట్ షార్ట్లో తీసాను ఆ ప్రాసెసింగ్. దాంట్లో చూడండి, నేను 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్య పిండి, మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇంట్లో, అది, 1 క్యారెట్ తురుము, కొంచెం 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. మా వీడియోని మొదట చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి పునుగులకు సరిపడా అంత నూనె, వేగే అంత నూనె పోసుకోండి. ఆయిల్ కాగింది. అలా పునుగులు వేయంగానే పొంగేదాకా కాగనివ్వండి. కాగినాక చక్కగా గుండ్రంగా పునుగులు వేసుకోండి. చూసారా ఎలా వచ్చినాయో? ఇలాగే వేసుకోండి. ఎప్పుడు ఇడ్లీ అట్టు ఏం తింటాం ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలా పునుగులు తింటే టిఫిన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలకి వేసి పెట్టండి. ఇలాగా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. దీంట్లో పల్లీల చట్నీ వేసుకొని తింటే ఉంటుంది నా సాయిరంగా, నెక్స్ట్ లెవెలే. నేను ఫస్ట్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసి కొంచెం చల్లారినాక మళ్ళీ వేసుకుంటే లోన కూడా వేగుతాయి. నేను తీయడం మర్చిపోయాను. రెండో వాయి మాత్రం కొంచెం లైట్గా వేగినాక తీసుకొని ఇంకో వాయి వేసుకునేలోపు అవి చల్లారుతాయి కదా, అప్పుడు మళ్ళీ ఆయిల్లో వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలాగే వేసుకోండి. మా వీడియోని మొదట చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందమైన చేత్తో లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్ళిద్ది. కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా అనుభవవంతులు అయ్యేది. అదిగో వేసాను. ఎలా వేసుకోండి, ఇలా వేసి పెట్టండి పిల్లలకి. మమ్మీ నీ టిఫిన్ సూపర్ అనకపోతే అప్పుడు అడగండి. నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకు ఏం నచ్చుతాయో, నేనేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చూసారా, ఈరోజైతే నేను కమ్మగా కడుపు నిండా తిన్నాను. ఇలాగే చేసుకొని మీరు కూడా కమ్మగా కడుపు నిండా తిని మీ పిల్లలకు పెట్టండి, మీ భర్తకు పెట్టండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.